అనగనగా ఒక రాజ్యంలో విక్రమసింహుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు కళ్ళలంటే చాలా ఇష్టం. ఒకరోజు వేరే రాజ్యం నుండి ఒక వ్యాపారి రాజుగారి దర్బారుకు వచ్చాడు. అతను రాజుగారికి బహుమతిగా ఇవ్వడానికి 3 అందమైన బొమ్మలను తీసుకువచ్చాడు. ఆ 3 బొమ్మలు చూడ్డానికి అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉన్నాయి. రంగు, రూపం, ఎత్తు, బరువు అన్నీ సమానంగా ఉన్నాయి. వ్యాపారి రాజుగారితో, ప్రభూ, ఈ 3 బొమ్మలు పైకి ఒకేలా కనిపిస్తున్నా వీటిలో ఒక పెద్ద తేడా ఉంది. ఆ తేడాను కనిపెట్టిన వారికి ఈ బొమ్మలు చెందుతాయి, లేదంటే వీటిని నేనే వెనక్కి తీసుకెళ్ళిపోతాను అని సవాలు విసిరాడు. రాజుగారు తన మంత్రులను, పండితులను ఆ బొమ్మల్లో ఉన్న తేడాను కనిపెట్టమని ఆదేశించారు. అందరూ ఆ బొమ్మలను అటు తిప్పి ఇటు తిప్పి పరీక్షించారు. కాని ఎవ్వరికీ ఏ తేడా కనిపించలేదు. అన్నీ ఒకేలా అనిపించాయి. చివరికి రాజుగారి ఆస్థానంలో తెలివైన మంత్రి ఒకరు ముందుకొచ్చారు. ఆయన ఆ 3 బొమ్మలను నిశితంగా పరిశీలించారు. ఆ తర్వాత ఒక సన్నని గడ్డిపోచను తీసుకున్నారు. మంత్రి ఆ గడ్డిపోచను మొదటి బొమ్మ చెవిలో పెట్టారు. ఆ గడ్డిపోచ 2వ చెవి నుండి బయటకు వచ్చింది. మంత్రి అదే గడ్డిపోచను 2వ బొమ్మ చెవిలో పెట్టారు. ఈసారి ఆ గడ్డిపోచ బొమ్మ నోటి నుండి బయటకు వచ్చింది. మంత్రి గడ్డిపోచను 3వ బొమ్మ చెవిలో పెట్టారు. కాని ఈసారి గడ్డిపోచ ఎక్కడి నుండి బయటకు రాలేదు. అది బొమ్మ కడుపులోకి వెళ్ళిపోయింది. ఈ పరీక్ష తర్వాత మంత్రి నవ్వుతూ ఇలా చెప్పారు, ప్రభూ, మొదటి బొమ్మ మంచిది కాదు. ఇది ఒక చెవితో విని వెంటనే 2వ చెవితో వదిలేసే రకం. ఇలాంటి వారికి మనం ఏం చెప్పినా ఉపయోగముండదు. 2వ బొమ్మ కూడా మంచిది కాదు. ఇది ఒక చెవితో విని వెంటనే నోటితో అందరికీ చెప్పేసే రకం, రహస్యాలు దాయలేనివారు. ఇలాంటివారు చాలా ప్రమాదకరం. 3వది ఉత్తమమైనది. ఇది చెవితో విన్న విషయాన్ని తనలోనే కడుపులో దాచుకుంటుంది, రహస్యాలను కాపాడుతుంది, అవసరమైనప్పుడు మాత్రమే నోరు తెరుస్తుంది. ఇలాంటివారే నిజమైన తెలివైనవారు. మంత్రిగారి వివరణకు రాజుగారు, ఆ వ్యాపారి చాలా సంతోషించారు. ఆ 3 బొమ్మలను రాజుగారే బహుమతిగా స్వీకరించారు. నీతి: అన్ని విషయాలను వినాలి, కాని అన్నింటినీ వెంటనే బయటకు చెప్పకూడదు. ఏది మాట్లాడాలో, ఏది దాచుకోవాలో తెలిసి ఉండడమే నిజమైన తెలివి. మంచి శ్రోతగా ఉండాలి, ఆచితూచి మాట్లాడాలి.